నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, 9 గ్రహాలలో గురుగ్రహము అతి ముఖ్యమైనటువంటిది. ఎంచేతనంటే గురుగ్రహము జ్ఞానకారకుడు, క్షేమకారకుడు, యోగకారకుడు, అన్ని రకాలైనటువంటి యోగక్షేమాలని మనకి అనుభవింపజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రహము, శుభగ్రహము. ఈ గ్రహము ఇన్నాళ్లుగా వృషభ రాశిలో ఉండడం మనం చూసాం. ఇక వృషభ రాశిలో మళ్ళీ 9వ తేదీ అక్టోబర్ 2024న వక్రగతిలోకి, అంటే వక్రగతిన ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఏ నక్షత్రాలపైన ఇతను ప్రయాణం చేస్తాడనంటే, ఇక్కడ కృత్తికా నక్షత్రం, ఆ తర్వాత రోహిణి నక్షత్రం, ఆ తర్వాత మృగశిర నక్షత్రం. మరి కృత్తికా నక్షత్రం రవిగ్రహానికి సంబంధించినటువంటిది, మరి రోహిణి చంద్రగ్రహానికి సంబంధించినటువంటిది, మృగశిర కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రం. అంటే ఈ నక్షత్రాలు కానీ, ఈ 3 గ్రహాలు కానీ ఈ యొక్క గురుగ్రహానికి అతి మిత్రమైనటువంటి గ్రహాలు. అంటే ఫ్రెండ్లీ ప్లానెట్స్, ఫ్రెండ్లీ స్టార్స్ అని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ వక్రగతిలో ప్రయాణం చేసేటువంటి గురుగ్రహము అన్ని రాశుల వారికి ఎలాంటి పరిణామాలు, ఎలాంటి ఫలితాలు ఇస్తాడనంటే, ఇప్పటి వరకు మీరు ఏమైతే ఫలితాలు అనుభవిస్తున్నారో ఆ ఫలితాలకి తన శక్తి వలన ఇంకా ఎక్కువ మోతాదులో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. అతని యొక్క దృష్టి మాత్రం మారుతుంది అని మాత్రం పెద్దగా అనుకోవటానికి వీల్లేదు. కారణం ఏమిటనంటే, ఆస్ట్రాలజీ ప్రకారంగా వక్ర స్థితి అనేది మనకు అర్థమైంది, కానీ ఖగోళ శాస్త్రంలో వక్రగతి అనేటువంటిది ఉండదు. కాబట్టి అతని యొక్క దృష్టి యథావిధిగానే ఉంటుంది. అతని శక్తి మాత్రం చాలా ఇనుమడిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ వక్రగతి ఎన్నాళ్ళు అనంటే 118 రోజులు ఈ వక్రగతి మార్గంలో ఇతను ప్రయాణం చేస్తాడు. ఎప్పుడు ఇది పూర్తి అవుతుంది అని మనం కనుక ప్రశ్నించుకుంటే, 2వ తేదీ ఫిబ్రవరి 2025న మాత్రమే ఇతను మళ్ళీ సక్రమమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తాడు అని జ్యోతిష్య శాస్త్రం మనకు తెలుపుతోంది. కాబట్టి ఇక్కడ మేషరాశి నుంచి మొదలుకొని వృషభ రాశి, ఆ తర్వాత మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, తులా, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనం, ఈ 12 రాశుల వారికి ఎలాంటి పరిణామాలు ఎలా ఇస్తాయి అని అనుకునే కంటే కూడా ఒక్క చిన్న సూచనతో మీరు అద్భుతమైనటువంటి ఫలితాల్ని మీరు పొందగలరు. అది ఏమిటనంటే, ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి ఈ చిన్న మంత్రాన్ని మాత్రం ఈ 118 రోజులు స్మరిస్తూ మీరు మీ యొక్క కార్యక్రమాలని ఒక పద్ధతి ప్రకారం రూపొందించుకొని అమలుపరిచినట్టయితే తప్పకుండా మీకు మంచి ఫలితాలు, శుభ ఫలితాలు కలుగుతాయనేటువంటి విషయం నేను గట్టిగా చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకుని మీరు ఈ చిన్న మంత్రాన్ని మాత్రం స్మరిస్తూ 118 రోజులు గడపండి, అద్భుతమైనటువంటి ఫలితాల్ని పొందండి అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. తెలిసింది కదా. ఓం నమో నారాయణాయ నమః. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474, 9618600074.